నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాది బాధ్యత చంద్రబాబు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. పిఎస్ఆర్ గ్రూప్స్ అధినేత ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన సాయంత్రం అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు వేదికగా 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న శుభవేళ ప్రజలందరూ ఈ వేడుకలకు హాజరు కావాలని, ఈ సందర్భంగా 17,000 మందికి ఆత్మీయ విందును తిరుపతి శ్రీనివాసరావు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్లు శ్రీనివాసరావు తెలిపారు. 2025 సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా మన ప్రియులు, మన సహోదరుడు టిఎస్ఆర్ గారు, టిఎస్ఆర్ గ్రూప్ వారు ప్రతి సంవత్సరం కూడా మన అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో ఈ క్రిస్మస్ ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా జరుపుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం మరి 17వ క్రిస్మస్ ప్రోగ్రాం డిసెంబర్ 25వ తారీఖు సాయంత్రం కోడూరు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 17వ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా 17,000 మంది ప్రజలకు ప్రేమ విందు వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మరి క్రిస్మస్ ప్రోగ్రాంకి నేను కూడా వస్తున్నాను. మరి అవనిగడ్డ నియోజక ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని మరి క్రిస్మస్ ఆనందాన్ని మీరందరూ పొందాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోడూరు పోలీస్ స్టేషన్లో అవనిగడ్డ డీఎస్పీ తాళ్ళూరి విద్యాశ్రీ శుక్రవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ రికార్డు, స్టేషన్ క్లీన్ మెయింటెనెన్స్, ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ విలేజ్లో జరుగుతున్నాయి వెరిఫికేషన్ చేసి ఎస్ఐసిఐలకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తనిఖీలో అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ చాణిక్య, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరానికి గాను కోడూరు పోలీస్ స్టేషన్లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్, స్టేషన్ యొక్క క్లీన్ మెయింటెనెన్స్, అలాగే 2023, 24, 25 సంవత్సరాలకు గాను క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి, ఏ ప్లేసెస్లో, ఏ విలేజెస్లో ఎక్కువ జరుగుతున్నాయి అనేవి ఐడెంటిఫై చేసి ఏమన్నా రివ్యాంప్ చేయాలా అనే వాటిపైన ఎస్హెచ్ఓకి, సిఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ అన్ యాక్ట్ ఆఫ్ అంటే అండర్ ద సైన్ ఆఫ్ గుడ్ పోలీసింగ్ కింద ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ యాన్యువల్ ఇన్స్పెక్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. కృష్ణా జిల్లా కోడూరు మండలం దైవజనుల ప్రార్థన సహకారంతో శుక్రవారం రాత్రి కోడూరులో రక్షణ సువార్త ఉజ్జీవ మహాసభ నిర్వహించారు. ఈ సువార్త మహాసభకు ముఖ్య ప్రసంగికులుగా హోసన్న మందిరం మచిలీపట్నానికి చెందిన పాస్టర్ రాజేష్ పాల్గొని క్రీస్తు జననం గురించి వ్యాఖ్యా సందేశం అందించారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు, టిఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు, అక్షయ డెవలపర్స్ అధినేత మాదివాడ వెంకటకృష్ణ, పిఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ పేర్ల శ్రీనివాసరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగం నాంచారయ్య నాయుడు, పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండలంలోని దైవజనులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ఎందుకయ్యా అంటే ఆయన ఆత్మయే ఉన్నవాడు కనుక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రపంచమంతా కూడా క్రిస్మస్ని ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. చేయడం మంచిదే, కాదనట్లేదు. దాని ప్రాముఖ్యత తెలియకుండా మనం ఎన్ని పండుగలు చేసుకున్నా ఆ పండుగ నీ జీవితంలో దండగా మారుతుందే కానీ ఆ పండుగ నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరముగా మారాలంటే పూర్ణ హృదయముతో, భయభక్తులు కలిగి, నిష్కపటముతో యేసయ్యను మనం ఆరాధించిన రోజే క్రీస్తు నీలో ఎప్పుడు పుట్టే ఉంటాడు. కొడుచబడి గట్టిగాను. ఎప్పుడు 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 365 డేస్ లేకపోతే 366 రోజులు కూడా యేసు మనలోనే ఉంటాడు. అంతేగాని డిసెంబర్ 25 వస్తేనే వచ్చాడు అనుకోవడం అది నామకార్థ క్రైస్తవులు చేసే పని, అజ్ఞానులు చేసే పని. ప్రతిరోజు క్రీస్తు నాలో ఉన్నాడు అనుకోవడం అనేది నిజం. వైసీపీ పరిపాలన నిర్లక్ష్యానికి, విధ్వంసమైన రహదారుల నిర్మాణానికి 100 కోట్లు అవసరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.
శనివారం అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం దేవరకోటలో స్టేట్ హైవే ప్లాన్ నిధులు 5 కోట్లతో కోడాలి రోడ్డు 4 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ సహకారంతో ఆర్ఎన్బి రోడ్లు ఒక్కొక్కటి నిర్మించడం జరుగుతుందని, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసకీ నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఎక్కడైనా కూడా ఒక డ్రైన్ ఉందనుకోండి, ఆ డ్రైన్ మనమే పూర్తి చేసుకుంటున్నాం. నీరు అక్కడ పారుదల లేకుండా చేస్తున్నాం. ఎక్కడైతే నీరు నిలబడిద్దో అక్కడెల్లా కూడా ఈ దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకని గతంలో ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ప్రభుత్వంగా తీసుకుంటే దాంట్లో 6 నిధులకు అరుగున మనం ముందు నిలబెట్టాం. అలా మీద స్వచ్ఛ ఘంటసాలని చెప్పి రోజు పొద్దున్నే ఇక్కడ పనిచేసేవాళ్ళు ఘంటసాలను చక్కగా తీర్చిద్దారు. అట్లా తెలపల్లి ఇప్పుడు కూడా నడుస్తుంది 6 నుంచి మనం. కానీ గత ప్రభుత్వం వాటికి కూడా ఆదరణ ఇవ్వకపోవడంతో ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక మూమెంట్ తీసుకొచ్చి, అంత గొప్ప మూమెంట్ తీసుకొచ్చి, అంటే ప్రతి గ్రామంలో కూడా మన గ్రామాలు ఏదో రకంగా మనం చక్కగా ఉంచుకోవాలి అని ఆలోచించి తెలంగాణ కొంతమంది వీధుల్లో పెట్టి వీధులను పరిశుభ్రం చేయడం, చక్కగా మొక్కలు పెట్టుకోవాలి, స్నానం చేస్తాం, ఈ రకంగా ప్రతి ఉద్యోగాలు చేశారు. చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ పరిస్థితి అంతా కూడా మన మొదటి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్వచ్ఛాంధ్రని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు. దాంట్లో వాళ్ళ పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్న ఈ వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలను వంటి అంశాల మీద ఇది అవగాహన కలిగించే కార్యక్రమం. అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు కేక్ కటింగ్ చేయించి జెడ్పీటీసీ లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వివిధ విభాగాల్లోని పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి సరిపడ క్లాస్ రూమ్లు లేక పాఠశాల వెలుపల ఆరు బయట ఎండలో పేపర్లు, అట్టలు వేసుకొని కూర్చొని చదువుకునే దుస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు చదువుకోవడానికి క్లాస్ రూమ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడ బోధన సిబ్బంది ఉన్నప్పటికీ చదువుకోవడానికి సరిపడే తరగతి గదులు లేక మీటింగ్కి, స్టేజ్కి డేరాలు కట్టుకుని పాఠశాల వెలుపల అట్టలు, న్యూస్ పేపర్లు వేసుకొని చదువుకోవడం చాలా ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఇదే సంఘటన ప్రైవేట్ పాఠశాలలో జరిగింది ఉంటే ఇప్పటికే మీడియా ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద రాద్ధాంతం చేసేవారని, మరి ప్రభుత్వ పాఠశాలలో జరిగితే మీరు ఎవరూ పట్టించుకోరా అని స్థానికులు వాపోతున్నారని పై అధికారులు, నాయకులు స్పందించి విద్యార్థులకు సరిపడే తరగతి గదులు ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర సంఘ సభ్యులు, తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా అండి సార్. ఇవాళ సామర్లకోట జిల్లా పరిషత్ బాలికలకు ఉన్నత పాఠశాల సామర్లకోట టౌన్లో ఉందండి. దీంట్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంచి ర్యాంకులు వచ్చినటువంటి పాఠశాల అయి ఉందండి. అలాంటి పాఠశాలలో ఈవేళ పిల్లలకి సరైనటువంటి రూములు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పరదాలు కట్టుకుని స్టేజ్ మీద పిల్లలు చదువుకునే పరిస్థితి వచ్చింది. విద్యాబోధన చెప్పడానికి ఉపాధ్యాయులు ఏమీ కొరత లేదు. ఉపాధ్యాయులు తగినంత ఉపాధ్యాయులు ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఇక్కడ రూములు చదువుకోవడానికి చూడండి, బిల్డింగ్ గత ప్రభుత్వం
₹1,40,00,000 శాంక్షన్ చేసిందండి. 12 రూములకని శాంక్షన్ చేసిందండి. అందులో 60 లక్షలు వచ్చిందండి. 40 లక్షలు ఖర్చు అయ్యేటప్పటికి ఉన్న డబ్బులు మళ్ళీ పట్టుకుపోయారు. ఇప్పుడు అతి లేదండి. ఆ బిల్డింగ్ అలాగే అసంతృప్తిగా ఉండిపోయింది. ఆ కిందనున్న 4 రూములన్న ఉపాధ్యాయులు డోనర్స్ కలిపి బాగు చేయించుకుని క్లాసులు నడుపుకుంటున్నారు. పైన ఒకటి స్లాబ్ వేయవలసి ఉంది. స్లాబ్ వేసిన బిల్డింగ్ 4 రూములు అలా పెండింగ్లో ఉన్నాయి. అది పిల్లలకి అందుబాటులో రావాలంటే ఆ బిల్డింగ్ పూర్తి చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉందండి. నేను లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి చేతులెత్తి మొక్కి నేను ఒకటే వేడుకుంటున్నానండి. గత ప్రభుత్వం చేసిన తప్పుని సరిదిద్ది ఇవాళ పిల్లలకు ఆ బిల్డింగ్ని అందుబాటులో తీసుకొచ్చి విద్యార్థులకు మంచి సౌకర్యం కల్పించాలని నేను మానవ హక్కుల సంఘం తరపుని విజ్ఞప్తి చేస్తున్నాను, వేడుకుంటున్నానండి. పిల్లలకు న్యాయం చేయండి సార్. కింద కూర్చుంటున్నారు, నేల మీద కూర్చుంటున్నారు, పరదాలు కట్టుకుని బిల్లు ఆ వరండాలో కాకుండా ఆ బయట కూర్చుంటాం వల్ల మట్టి పడుతుంది, ధూళి పడుతుంది. అదంతా తమ కనికరించి ఆ బిల్డింగ్ని పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయవాదులుగా లా పట్టాను పొంది ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరబాబు పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని, అన్యాయాలను బయటకు తీసే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు ముందుకెళ్లాలని ఇంద్రపాలెం స్టేషన్ ఎస్ఐ వీరబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో పిఎస్ఆర్ లా కళాశాల విద్యార్థులకు 10 రోజులు పోలీసు వ్యవస్థపై అవగాహన కార్యక్రమంలో భాగంగా వారికి క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మేము ఎన్నో ఎదుర్కొన్న కేసులు, వాటి వివరాలను వారికి బోధన విధంగా తెలియబర్చామని అన్నారు. ప్రతి న్యాయవాది అన్యాయం జరిగితే ప్రశ్నించి న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని అన్నారు. అలాగే న్యాయవాదులుగా మీరు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఎస్ఐ విపులంగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు ధర్మారావు, ఉమాదేవి, చిన్నబాబు, మూర్తి, స్వామీజీ, శేషసాయి, అంబేద్కర్, లక్ష్మీ, దుర్గా, చంద్రలు పాల్గొన్నారు. ఈరోజు మనకి తోరంగిలో ఉన్నటువంటి పిఎస్ రాజు లా కాలేజీకి సంబంధించినటువంటి ఒక 9 మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎల్ఎల్బి కోర్సులో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, పోలీస్ యొక్క వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చారు. వాళ్ళ యొక్క కోర్సులో భాగంగా వాళ్ళ కోర్సులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ గుంటూరు వారి గైడ్లైన్స్లో భాగంగా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ వాటిని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క కోర్సులో భాగంగా ఈరోజు నుంచి ఒక 10 days ఈ కాలేజీకి పిఎస్ రాజు గారికి సంబంధించిన లా కాలేజీ తోరంగికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒక 9 మంది ఇక్కడికి రావడం జరిగింది. అలానే ఆ కాలేజ్ నుంచి కూడా టౌన్లో మరియు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ అనేది ఎలా ఉంటుంది ఫంక్షనింగ్ తెలుసుకోవడం కోసం వివిధ కాలేజీలకు వెళ్ళారని తెలియపరిచారు స్టూడెంట్స్. దాంట్లో భాగంగా మా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి ఒక 9 మంది వచ్చారు. దీంట్లో భాగంగా మేము పిటిషనర్ మా పోలీస్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, పిటిషనర్స్తో ఎలా ఉంటాం, పిటిషన్స్ వాళ్ళు ఇచ్చే విధానాలు, మేము మా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మేము ఏదైతే కేసెస్ ఎలా చేస్తాం, ముఖ్యంగా పిటిషన్ని యొక్క అల్టిమేట్గా పిటిషనర్కి న్యాయం జరిగే విధంగా పోలీస్ ఎలా చేస్తుంది అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ వాటికి సంబంధించిన క్లుప్తంగా వారికి స్టూడెంట్స్కి తెలియపరచడం జరిగింది. పోలీస్ కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ బాధితుడికి న్యాయం చేసే విధంగా మేము పోలీసు ముందు ఉంటుంది. దానికి కూడా కాబోయే అడ్వకేట్స్ వీరు కూడా వారి యొక్క సమస్యని ఎలా వినాలి, వారి యొక్క సమస్యను తెలుసుకునే విధానం, వారి సమస్యను ఎలా వ్యక్తపరుస్తున్నారు, దాంట్లోంచి వాళ్ళు ఎటువంటి న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఏ న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని లీగల్గా ఎలా చేయాలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఫీల్డ్ విజిట్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వచ్చారు. మేము ఈ 10 days కూడా పోలీస్ వైపు నుంచి మేము ఎంతవరకు ఏం చెప్పాలో, ఎటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరచాలో ఈ విషయాన్ని కూడా మా సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకి రాబోయే 9 రోజులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులకు భయపడలేదు. సీట్ల విషయంలో తగ్గి అందరితో తిట్లు తిన్నా రాష్ట్రానికి మంచి జరగాలని నేను తగ్గి ఉన్నాను. 10 ఏళ్లు పార్టీ పెట్టి కూడా నేను వెనక్కి తగ్గా అని అన్నారు. ముందుగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది
ఒకే ఒక వ్యక్తి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్. దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటే తెలియజేయాలనుకుంటున్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని, మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మన వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాళ్లపాలెం సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకున్న సీఎం అక్కడి విద్యార్థినులతో మాటామంతి నిర్వహించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అల్లూరి జిల్లా కలెక్టర్ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా కొత్త విధానం తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్ అలాగే మంత్రులు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. పిల్లలు బంగారు భవిష్యత్తు బాధ్యత తనది అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అనుకుంటున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దించండి. నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది. రెండోది, మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ మీద శ్రద్ధ పెట్టుకున్నారు. వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అనే ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చామా? మీ అందరికి వచ్చింది కదా? మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ తల్లికైతే 2 పిల్లలుంటే 30,000 వస్తూ ఉంది, 3 ఉంటే 45,000 వస్తూ ఉంది, 5 మంది ఉంటే 75,000 వస్తూ ఉంది. అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా? చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 6వ తరగతి నుంచి ఉన్నారు అంతేనా? 5వ తరగతి నుంచి ఉన్నారు, 5 నుంచి ఉన్నారు. 5 నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 5 నుంచి అంటే మీకు 12 అయ్యే కొద్దికి 7 ఏళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక 4. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాది బాధ్యత, చంద్రబాబు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.